ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే 4 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను. ఏపీలో మళ్లీ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా అల్పపీడనాలు, వాయుగుండాలతో ఏపీ అంతటా కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వానలు విస్తారంగా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. దీని ప్రభావం ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలానే మన్యం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రానున్న విస్తారంగా వర్షాలు రాష్ట్రంలో మొత్తం అయితే ఇక ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను. థ్యాంక్ యూ సందీప్. గత వారం రోజుల నుంచి కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఏపీలో ఉపరితల ఆవర్తనాలతో పాటు వాయుగుండాలు, అలానే అల్పపీడనాలు ఏర్పడడంతో ఏపీలో గత కొద్ది రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. రానున్న వారం రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఉపరితల ఆవర్తనంతో పాటు అటు అల్పపీడనాలు కూడా ఏర్పడడంతో దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటు విశాఖలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. దీని ప్రభావం సెప్టెంబర్ 13 నుంచి బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే ఒక అంచనా అయితే రావడం జరిగింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఉత్తర ఆంధ్రతో పాటు ఉత్తర కోస్తాంధ్రలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న వారం రోజులు కూడా అటు కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తా ఉంది. అటు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి జిల్లా కలెక్టర్లతో నేరుగా ఏపీ సీఎం తో పాటు అలానే వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లను జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఎప్పటికప్పుడు విపత్తుల శాఖ అలానే హోంశాఖ మంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు అలానే విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలను తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర తీరాల మీద ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే అల్లూరు సీతారామరాజు, మన్యం, విశాఖ జిల్లాల్లో రైన్ అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేయడం జరిగింది. రానున్న వారం రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు విశాఖ కలెక్టర్ తో పాటు అలానే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తో కూడా ఇప్పటికప్పుడు అనేక సమీక్షలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అలానే విశాఖ తీరం వెంబడి భారీగా ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సముద్రం అంతా కూడా అల్లకొల్లలాగా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే సముద్రం వెంబడి ఈదురుగాలు వీస్తున్నాయో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నారు. అలానే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అలానే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు అంశాలపై ఇప్పటికే చర్చించడం జరిగింది. ఇప్పటికే వేటకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా తిరిగి రావాలంటూ కూడా అటు నేవీ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోర్టుల్లో కూడా ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేయడంతో పాటు అన్ని సహాయక చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖతో పాటు ఇటు జీవీఎంసీ అధికారులను కూడా హెచ్చరించడం జరుగుతుంది. అయితే గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఎప్పుడూ కూడా జరగకుండా ఏపీ ప్రభుత్వం అయితే ప్రతిసారి అల్పపీడనాలతో పాటు ఆ అల్పపీడన ద్రోణులు ఏర్పడటంతో విస్తారంగా వర్షాలు అయితే ఏపీలో కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏర్పడినటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా కూడా ఏపీలో ఏర్పడకుండా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తరలించిన వారికి అందరికీ కూడా మంచినీటితో పాటు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకి చేరిన వారికి అందరికీ కూడా మంచినీటితో పాటు అలానే ఎప్పటికప్పుడు మెడిసిన్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే విధంగా ఆయా శాఖల మంత్రులతో పాటు ఆయా జిల్లా కలెక్టర్లతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే అల్లూరు జిల్లాలో గత 2 నెలల నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదవుతా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో తరలిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో కొండ చర్యలు విరుగు పడుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తా ఉన్నారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా వీకెండ్ కావడంతో విశాఖలో నిమజ్జనాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాస్త విశాఖ బీచ్ లో అయితే ఆంక్షలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా భక్తులు నిమజ్జనం చేయడానికి విశాఖ బీచ్ కి అయితే తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. రానున్న 2 రోజులు కూడా అయితే శనివారం, ఆదివారం కావడంతో గత 2 రోజుల నుంచి కూడా భారీగా గణపతులు నిమజ్జనం చేయడానికి ఆర్కే బీచ్ వద్దకు అయితే భారీగా గణపతులు తీసుకుని భక్తులతో పాటు ప్రజలు కూడా అక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కనీసం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు కాస్త గందరగోళానికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే భారీగా జనంతో పాటు పక్కన గన్నాదులను కూడా తీసుకుంటూ అటు ఆర్కే బీచ్ నుంచి ఇటు భీమిలి బీచ్ వరకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎంత నియంత్రించినప్పటికీ కూడా భక్తులు భారీగా చేరుకుంటుండటంతో అటు పోలీసులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు
జరగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోమన్నప్పటికీ కూడా భారీగా భక్త జనం సముద్రం వద్దకు చేరుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా భక్తులు కంట్రోల్ చేసే విధంగా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా అటు డీజేల్ తో పాటు ఇటు గన్నాదుల్ని కూడా కంట్రోల్ చేసినప్పటికీ కూడా కొంతమంది భక్తులు విపరీతంగా వీకెండ్ కావడంతో అటు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంతమంది విచ్చలవిడిగా బీచ్ లోకి అయితే చొరబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎంత నియంత్రించినప్పటికీ కూడా అటు భక్తులతో పాటు బయట ప్రదేశాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులను కూడా కంట్రోల్ చేయడంలో కాస్త పోలీసులు అయితే విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. రానున్న ఈ రోజు రేపు కూడా గన్నాదులను అయితే నిమజ్జనం చేయడానికి భారీగా అయితే అక్కడికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఇన్ని ఆంక్షలు ఇచ్చినప్పటికీ కూడా రానున్న 2 రోజులు కూడా పోలీసులు విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. ఎంత కట్టడి చేద్దామన్నప్పటికీ కూడా పర్యాటకులు భారీగా విశాఖ బీచ్ వద్దకు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎంత చెప్తున్నప్పటికీ కూడా పర్యాటకులు మాత్రం ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. గన్నాదుల్ని తమ చేతులతో సముద్రంలో నిమజ్జనం చేసే వరకు కూడా ఎవరి మాట విన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అటు అధికారులు అయితే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న ఇవాళ రేపు కూడా భారీగా గన్నాదులను అయితే నిమజ్జనం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికే పక్క జిల్లాల నుంచి పోలీసులు కూడా ఇక్కడికి గౌరవిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా భారీగా ఇప్పటికే విదేశాల నుంచి కావచ్చు, అటు పక్క జిల్లాల నుంచి కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా విశాఖ బీచ్ వద్దకైతే ఉదయం నుంచి సాయంత్రం 6-7 గంటలకి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. కనీసం అక్కడ నడవాలన్నా కూడా దాదాపుగా అరగంట నుంచి గంట వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. కనీసం అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా ఆర్కే బీచ్ లో దాదాపుగా 20 నిమిషాలు పడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పర్యాటకులు కానీ అటు స్థానికులు కానీ ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ కూడా విశాఖ బీచ్ లో మాత్రం తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికి ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇప్పటికే పర్యాటకులతో కిక్కిరిసిపోయినటువంటి ఆర్కే బీచ్ వద్ద పోలీసులు మోహరించినప్పటికీ కూడా పోలీసులు మాట వినే పరిస్థితి ఎక్కడ కూడా పర్యాటకులతో పాటు భక్తులు కూడా వినే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదంటూ కూడా పోలీసులు కూడా ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఎక్కడికక్కడ ఇప్పటికే సిపి కూడా ప్రతి చోట కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు డ్రోన్ తో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా పర్యాటకులు కానీ భక్తులు కానీ ఎక్కడా కూడా పోలీసులు మాట వినే పరిస్థితి ఎక్కడా లేదంటూ కూడా పోలీసులు అయితే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి విశాఖలో అయితే కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీను.